కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగిపాటి చైతన్యరెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ భవానీపురంలోని 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగిపాటి చైతన్యరెడ్డి నివాసంలో డివిజన్ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోసపూరిత కూటమి ప్రభుత్వం ప్రజలను ఏడాది పాటు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అందించకుండా తీవ్రంగా మోసగించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూన్ 4న చేపట్టనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం స్థానిక 40వ డివిజన్లో గల బ్యాంక్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి నిరసన ప్రదర్శనగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి మా 42వ డివిజన్లోన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గత మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, మరి మా నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం రేపు జూన్ 4వ తారీఖున జరగబోయేటువంటి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి జగనన్న పిలుపు మేరకు మేమందరం కూడా ఖచ్చితంగా భారీ ఎత్తున మా డివిజన్ నుంచి తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రేపు జూన్ 4వ తారీఖుకి కూటమి ప్రభుత్వం, మోసపు నాయకులు గెలిచి సంవత్సరం కాబోతా ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు, మాయ మాటలు, మాయ కబుర్లన్నింటినీ కూడా ఏం చేశారు, ఈ యొక్క కూటమి నాయకులందరూ కూడా ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని చెప్పేసి ఈరోజు మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు పరిపాలించిన, 2 ఏళ్లు కరోనాలో పోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇసుమంత లోటు లేకుండా ప్రజలకు ఇస్తానన్న చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చి, కరోనా సమయంలో వాళ్ళ కష్టాలను చూసి ఇవ్వనటువంటి హామీలను కూడా అప్పటికప్పుడు కొత్తవి ఏర్పాటు చేసి ప్రజలకు హామీలు అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా తిరుగు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, 2 ఏళ్ల పాటు కరోనాలో వాళ్ళ ఆరోగ్య క్షేమాలను చూసుకుంటూ మరి తిరుగులేని నాయకుడుగా పేరున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని చూసుకుంటే ఒక నాయకుడు వచ్చేసి నేను ప్రశ్నిస్తా అంటా ఉంటాడు. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రజలకు సూపర్ 6 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు మేము ఇచ్చారో ప్రజలకి అంతకు మించి మేము ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే అంతకు డబల్ మేము చేస్తామని చెప్పినటువంటి మాయమాటలు చెప్పినటువంటి నాయకులందరూ కూడా కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినటువంటి హామీలు ఇవ్వకపోగా దాంట్లో పావంతు కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ రోజు ఏ జిల్లాలో చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న నగరంలో చూసుకున్నా సరే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనే మా మేలు బాగోగులన్నీ కూడా బాగా చూసుకోగలుగుతారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కేవలం మాకు నిజంగా వెన్నుపోటు పొడిచినటువంటి నాయకులు మాత్రమే. ఎందుకు అనంటే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఈరోజు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకి అమ్మఒడి పడలేదు, కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మరి అక్క చెల్లెమ్మలు ఎవరికి కూడా ఎటువంటి సంక్షేమ పథకం లేకుండా అన్ని విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇంతటి వెన్నుపోటుదారుల్ని ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించే తీరుతాము. ఇలా ప్రశ్నించాలి అని చెప్పేసి బయటకు వచ్చిన ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని కూడా కూటమి నాయకులు వదిలిపెట్టట్లేదు. ఎవరు వచ్చి బయటకు ప్రశ్నించినా కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ రోజు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే వీళ్ళు గెలిచారే తప్ప ఎక్కడ కూడా ప్రజలకి సంక్షేమం అందించాలి, ప్రజలకు మేలు చేయాలి అన్నటువంటి విధంగా ఆలోచించి ఎవరు కూడా గెలిచిన దాఖలాలు లేవు ఈరోజు. కాబట్టి ఇటువంటి నాయకులు కానివ్వండి, ఇటువంటి పాలన కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి అక్కర్లేదు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేం చెప్పట్లేదు,
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాన్య ప్రజల యొక్క నోటి మాట ఇది అని చెప్పేసి కూడా మేము అందరం తెలియజేస్తూ, మరి మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో అందరం కూడా జూన్ 4వ తారీఖు ఖచ్చితంగా 42వ డివిజన్ నుంచి మా యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఖచ్చితంగా రావాలి, ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి. మరి ఎంఆర్ఓ 40వ డివిజన్ లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి మొదలై ఈ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్తాము. అక్కడ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి నేను 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకి, అభిమానులకి, యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు నెరవేరుస్తున్న పథకాలు ఏ ఒక్క పథకం కూడా రాలేదు. అందుకని రేపు జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ తరఫున 42వ డివిజన్ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి 42వ డివిజన్ నుంచి అందరి కార్యకర్తలు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా 19 నుంచి 24 వరకు వారి అడుగుజారుల్లోనే నడిచాము. ఇప్పుడు మళ్ళీ మాకు 2014 నుంచి 19 వరకు ఏ రకమైన రాజకీయం నడుస్తుందో అదే కనపడుతుంది, కానీ అభివృద్ధి ఎక్కడా కనబడట్లేదు. ఏ పథకాలు అని చెప్పారు, ఏ ఒక్క పథకం రాలేదు. వ్యాపారాలు కూడా కుండిపడిపోయాయి. నేను బిజినెస్ మ్యాన్ని. 2019 నుంచి 24 వరకు వ్యాపారం సజావుగా సాగింది. మళ్ళీ 2014 నుంచి 19 వరకు ఎలా ఉందో సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది. ఏ ఒక్క పథకం కూడా అమల్లో రాలేదు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారో కూడా మాకు ఇప్పుడు దాకా కనపడలేదు. వాస్తవానికి సుజనా చౌదరి గారు మీ ఇంటికి వచ్చేస్తాం, మీకు వచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా మాకు అందుబాటులో లేరు ఆయన. మరి వారు ఎప్పుడు కూడా ఢిల్లీలో ఉంటారనుకుంటా. ఇక్కడ మేము పడుతున్న ఇబ్బందులు ఎవరూ కూడా గుర్తించట్లేదు. కాబట్టి మాకు మళ్ళీ వెల్లంపల్లి గారే కావాలి, వైఎస్ జగన్ గారి పరిపాలనే కావాలని కోరుకుంటున్నాం. నా పేరు పువ్వాడ వెంకటేశ్వరరావు, అది 42వ డివిజను. మన లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మాట కూడా చెప్పిన మాటకి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానికి నిరసనగా రేపు 4వ తారీఖు ఎన్నుకోటు దినోత్సవాన్ని జగన్ గారు పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు మన చైతన్య రెడ్డి గారి నాయకత్వంలో 42వ డివిజన్ నుంచి మన బ్యాంక్ సెంటర్ దాకా ర్యాలీగా నిర్వహిస్తున్నాము. ఇది ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమాలకు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే చిన్న చితక పెద్ద చిన్న అందరికీ వ్యాపారాలు ఏమీ లేవు. ఈ సంవత్సరంలో ఎంత అంటే లాస్ పోయామో అంత లాస్ పోయారు. ఏదైనా కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు దాన్ని నెరవేర్చాలని, ఇక ముందైనా కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేర్చాలని ప్రజల తరఫున మేము దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. దేనికైనా ఇబ్బంది లేదు, మాకు ఏమీ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దాకా మా నాయకుడు భరోసా ఇవ్వలేదు కాబట్టి మేము కొద్దిగా తడబడ్డాము. ఇప్పుడైతే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. దేనికైనా కానీ ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదే మా కోరిక. లాస్ట్ ఇయర్ 5 ఇయర్స్ ఎలా జగన్ గారు ఎలా చేశారో, ఎలా దేవుడు అంటున్నారో అలాగా తెచ్చుకొని అంతకాడికి మంచిగా చేయాలి, అంతగా మంచిగా బుద్ధి రావాలి, మంచిగా చేయాలని మీరు దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఎప్పుడైతే ఈ రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలా దుర్మార్గ రాజకీయాలు చేయకూడదు. ఏదైనా కానీ ప్రజలకు మేలు చేస్తే, జగన్ మీద మంచి పనులు చేస్తే మళ్ళీ మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ సంవత్సరంలోనే ఇలా ఉందంటే ఆ 4 సంవత్సరాలు ఎలా భరాయించాలి, ఎలా చేయాలి, ఎలా నడపాలి అని చెప్పి ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ బాధితుల్లో కూడా మేము కూడా ఒకరు ఉన్నాము. అందుకని దయచేసి కుట్ర రాజకీయాలు మానుకొని ప్రజలకు మేలు చేస్తే దేవుడు కూడా మీకు మేలు చేస్తారని ఈ మీడియా మిత్రుల సభాగంగా తెలియజేస్తున్నాను. నమస్తే. Like, subscribe and press the bell icon for new updates.